Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Acts, chapter 13, verse 47. ఈరోజు మన ధ్యానం కొరకు అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం నుండి తీసుకొనబడింది. I have set thee to be a light of the Gentiles. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. If we see the context of this verse, మరి ఈ వచనం యొక్క సందర్భాన్ని గమనిస్తే Paul and Barnabas are in Antioch of Pisidia. పౌలు బర్నబాలు పిసిదియాలోని అంత్యోక్యలో ఉన్నారు. అప్పుడు It is the modern day Turkey, అది ఇప్పుడు ప్రస్తుతం అదే టర్కీగా ఉంది. almost in the heart of the country. ఆ దేశం యొక్క మధ్యలో ఉంటుంది అది. And they went to the synagogue on the Sabbath day. సబ్బాతు దినాన, విశ్రాంతి దినాన వాళ్ళు సమాజ మందిరానికి పోయినారు. And they showed from the scriptures that prophecy declared that the Messiah was going to be rejected and put to death. లేఖనాల నుండి మెస్సయ్య ఆయన తిరస్కరించబడతాడు, మరణానికి అప్పగించబడతాడని ప్రవచనాలని వాళ్ళకి చెప్పినారు. And he would raise from the dead. మరణం మృతులలో నుండి ఆయన లేపబడతాడు And అని. they have shown them that Jesus was the Messiah. యేసు ప్రభు మెస్సయ్య అని కూడా వాళ్ళకి చూపించారు. Yeah, seeing their courage, see their courage. చూడండి వాళ్ళ యొక్క ధైర్యాన్ని. And this caused a great discussion among the people. ఇది ప్రజల మధ్యలో గొప్ప చర్చనీయాంశం అయిపోయింది. They asked them to return to the synagogue the next Sabbath. మరలా వచ్చే విశ్రాంతి దినాన వాళ్ళు సమాజ మందిరానికి రావాలని వాళ్ళకి చెప్పినారు. To their astonishment, on the next Sabbath day, almost the whole city had gathered to the synagogue, which caused the Jews to be jealous. వాళ్ళ ఆశ్చర్యానికి ఆ మరుసటి విశ్రాంతి దినాన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ సమావేశమై ఉన్నారు. And they began to contradict the things that Paul had said, the Jews. పౌలు చెప్పినటువంటి ఈ మాటల్ని ఇప్పుడు యూదులు వ్యతిరేకిస్తా ఉన్నారు. And the Jews began to blaspheme Jesus. యూదులు యేసు ప్రభువుని దూషిస్తా ఉన్నారు. At this point, Paul and Barnabas announced their intention to take the gospel to the Gentiles. ఈ సమయంలో పౌలు బర్నబాలు అన్యజనులకి సువార్తని ప్రకటించాలన్నటువంటి ఆ ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. Yeah, they have quoted the scriptures from Isaiah 49:6. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం ఉన్న వాక్యాలని ఎత్తి వాళ్ళకి చూపించినారు. What is written there? అక్కడ ఏమని రాయబడింది? 49:6. 49వ అధ్యాయం 6వ వచనం. And he said, "It is a light thing that you should be my servant to raise up the tribes of Jacob and to restore the preserved of Israel. I will also give thee for a light to the Gentiles, that you may be my salvation unto the end of the earth." నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూది గంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. Firstly, మొదటిదిగా from the beginning, God had intended that the Jews should bring the truth of God to the whole world. ఆది నుండి కూడా యూదులు ఈ ప్రపంచమంతటికి దేవుని సత్యాన్ని వాళ్ళు ప్రకటించాలని He ఉద్దేశం. purposed that by their keeping of his law and thus receiving the blessings and benefits, that they would be a visible witness to the world of the blessings that will come to a nation of people whose God is Jehovah. ధర్మశాస్త్రాన్ని వారు నెరవేరుస్తూ దేవుని చేత వారు ఆశీర్వదించబడిన వారే ఈ సత్యాన్ని వాళ్ళు యెహోవా దేవుడే నిజమైన దేవుడని ఈ ఆశీర్వాదాల ద్వారా సర్వలోకానికి వాళ్ళు ప్రకటించాలని కోరినాడు. They received these blessings by keeping his commandments. ఆయన ఆజ్ఞలను వాళ్ళు పాటించటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినారు. They received these blessings because they were walking in the ways of God. వారు దేవుని మార్గాలు నడుస్తున్న కారణాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలు పొందినారు. But later the Jews misinterpreted God's goodness to them ఆ తర్వాత ఈ యూదులు దేవుని మంచితనాన్ని గురించి తప్పుగా వాళ్ళకి చెప్పినారు. and felt that God favored them above all nations and the salvation was exclusively for them, and he created Gentiles only for the hellfire. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తారు? రక్షణ పొందడానికి యూదులకు మాత్రమే ఎన్నుకున్నారు, యూదులకు మాత్రమే రక్షణ, అన్యజనులైన వారందరూ కూడా ఇక నరకానికి వెళ్ళవలసిన వారే అని వాళ్ళు చెప్పడం But మొదలుపెట్టారు. it so happened they continually turned from the commandments of God and began to worship and serve other gods, which practices brought them into bondage. అది ఏం జరిగిందంటే వారు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తూ అన్య జనులు ఇతర దేవతలను వారు ఎట్లా అనుసరిస్తున్నారో అలాంటి పరిస్థితులను వెళ్ళి బంధకాలకు వెళ్ళిపోయినారు. Thus their witness to the world was lost. ఆ విధంగా లోకం కొరకే వాళ్ళు సాక్షులుగా ఉండవలసినది నష్టమైపోయింది And మొత్తం. secondly, రెండవది, the Jews felt the salvation was for the Jews only, and the only way of salvation was to become a Jew. యూదులు ఏమనుకున్నారంటే రక్షణ కేవలం యూదులకు మాత్రమే, ఎట్లా వాళ్ళు రక్షించబడగలరు? యూదులుగా మారటం వలన మాత్రమే So అంటారు. this idea was carried over into the church by the Jews.
కాబట్టి ఈ తలంపు యూదుల ద్వారా సంఘంలోని కూడా వచ్చింది. and was cause for the calling of the first church council, as we will see in chapter 15. 15వ అధ్యాయం రాయబడినట్లో మొదటి సంఘంలో ఉన్నటువంటి సభలో ఈ సంగతులు జరిగినట్టు చూస్తాం. Here in Antioch, ఇప్పుడు ఇక్కడ అంత్యోకయలో we see the Jews becoming jealous because the number of Gentiles who had come to hear the gospel. యూదులకి రోషం వచ్చింది అక్కడ. ఎందుకనగా సువార్త యందు విశ్వాసం ఉంచిన వారు దినదిన సంఖ్య అధికమైంది. And many Gentiles came to that meeting. చాలా మంది అన్యజనులైన వారు ఆ సభకు వచ్చినారు. వాళ్ళు Why these fellows are coming? వీళ్ళందరూ ఎందుకు They వస్తున్నారా? are destined to hellfire. వీళ్ళంతా నరకానికి పోవలసిన Only వాళ్ళు we కదా. are the people of God. మేమే దేవుని ప్రజలమంటే Why they are coming? వాళ్ళు ఎందుకు వస్తున్నారు? Jews became very jealous. యూదులకి ఎంత రోషం వచ్చింది. But when the Gentiles heard this, they were glad. అయితే అన్యజనులైన వారి మాటలు విన్నప్పుడు వాళ్ళు సంతోషించినారు. And they glorified the word of the Lord. వారు దేవుని యొక్క వాక్యమును వాళ్ళు గనపరిచారు. To know that God has provided salvation for us through Jesus Christ is the cause for rejoicing. దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని అన్యజనులను మాకు కూడా రక్షకుడిగా ఇచ్చాడు అనేది వాళ్ళని సంతోషపరిచింది. So with the history of Christianity among the Gentiles, అన్యజనులలో క్రైస్తవం యొక్క చరిత్రతో it is hard for us today to imagine the impact that this had on the Gentiles of that day, to discover that God has provided salvation for the Gentiles. ఆది నాన్న అన్యజనులకి ఏదైతే రక్షణ ఇచ్చాడో అది అన్యజనులకు కూడా ఆయన రక్షణని నియమించి ఉన్నాడు అనేది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. And the main reason is that they had been taught that as a Gentile, the gospel was not for them. ప్రధాన కారణం అంటే అన్యజనుల కొరకు కాదు ఈ రక్షణ, ఈ సువార్త అన్యజనులకు కాదు అనేది. But suddenly when Paul and Barnabas talked about the gospel to Gentiles, అయితే అకస్మాత్తుగా పౌలు బర్నబాలు అన్యజనులకు కూడా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు they were overwhelmed and all came to that place. వాళ్ళు ఎంతో సంతోషించి అందరు కలిసి అక్కడికి వచ్చినారు. And as many as were ordained to eternal life, they believed. ఎంతమంది అయితే నిత్య జీవం కొరకే నియమించబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా విశ్వసించినారు. This is a controversial statement. ఇది కొంచెము వివాదాస్పదమైనటువంటి మాట. And it has divided the great scholars into two groups. ఇది మహా గొప్ప పండితులను కూడా రెండు గుంపులు చేసింది. Some teach that only those who were ordained to eternal life could believe. కొంతమంది ఎవరైతే నిత్య జీవం కొరకు నియమించబడి ఉన్నారో వాళ్ళే విశ్వసిస్తారు. Now they say that there are those who are preordained to eternal life. వారు ఏమంటారు? కొంతమంది ముందుగానే నిత్య జీవం కొరకే నియమించబడి ఉన్నారు. And some are preordained to eternal damnation. కొంతమంది ఏమో నిత్య నాశనం కొరకై ముందుగా నియమించబడి ఉన్నారు. Many arguments are there on this subject today. కాబట్టి నేటి దినాన ఈ అంశాన్ని గురించి ఎన్నో వాదనలు జరుగుతున్నాయి. But my personal opinion is, ఇది నాకు వ్యక్తిగతమైన అభిప్రాయం ఏమిటంటే as Abraham said, అబ్రహాం చెప్పినట్టు shall not the judge of all the earth do right? భూలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా? This interpretation does not seem right to me, that God would create a man to be damned without having any chance at all to be saved. దీని భావము దేవుడు మానవునికి ఏ అవకాశం ఇవ్వకుండా నాశనానికే నియమించబడ్డాడు అనేది అది కాదు. అక్కడ Gentiles are meant for hell is a wrong thing. అన్యజనులైన వారు నరకము కొరకు నియమించబడ్డారు అనడం తప్పది. God will not send any person to hell without giving him a chance for salvation. దేవుడు ఏ వ్యక్తి కూడా రక్షణ కొరకే రక్షణ పొందడానికి అవకాశం ఇవ్వకుండా నరకాన్ని పంపడు. So why would God command us to choose whom we will serve and then reject those who might choose to serve him? మరి ఎవరిని మీరు సేవించదరో మీరు నేరు కోరుకొనుడి, ఎవరిని తృణీకరిస్తారో మీరు నిర్ణయించుకొనుడి అని ఎందుకు చెప్పినాడు? See, some people they came forward from Gentile background to serve the Lord. కొంతమంది అన్యజనుల నుండి దేవుణ్ణి సేవించడానికి వచ్చినారు. Yeah, God will not reject them దేవుడు అలాంటి వారిని తృణీకరించారు. because they have chosen to serve him. ఎందుకనగా దేవుణ్ణి సేవించడానికి కొరకే వాళ్ళు తీర్మానించుకున్నారు. God is telling, దేవుడు చెప్తున్నాడు, whosoever will, let him come and drink freely the fountain of life. ఎవరైనా గానీ ఇచ్ఛయించువాడు జీవజలమును త్రాగవచ్చును. Not see, only certain people. కొంతమందికి మాత్రమనే కాదు, Anybody who can. ఎవరైనా గానీ It is an open రావచ్చు. invitation. కాబట్టి ఇది బహిరంగమైనటువంటి So ఆహ్వానమే. if it were the case, why should God send the Gentile just because of their birth background to hellfire? అలాగైతే అన్యజనులైన వారు అన్య జనాంగంలో పుట్టిన కారణాన్ని బట్టి నరకానికి ఎందుకు పంపుతాడు? So God will not send. దేవుడు పంపించాడు I నరకానికి. believe and I can accept that God knows all of those who are going to believe. కాబట్టి నేను నమ్ముతున్నాను, విశ్వసించిన వారందరికీ అనేటువంటి మాట Whoever are నమ్ముతున్నాను. going to believe, God knows. అంటే ఎవరెవరు విశ్వసించిన ఉన్నారో దేవుడు ఎరిగి ఉన్నాడు. And that he has always known those who are going to believe. కాబట్టి నమ్మువారు అందరి గురించి కూడా ఆయన ముందుగా ఎరిగే But I ఉన్నాడు. do not believe that God's foreknowledge precludes a man from believing and being saved. అయితే ఒక వ్యక్తి విశ్వసించకుండా రక్షించకుండా ఉండాలనేది దేవుడు ఏమీ నిర్ణయించలేదు I అట్లా. believe that the choice is up to man. అయితే ఇక్కడ ఈ ఎంపిక అనేది మానవునికి ఇవ్వబడింది. Yeah, this leaves man the choice. ఇక్కడ మానవుడు ఎంపిక చేసుకోవాల్సింది ఉంది. It is written, ఇక్కడ రాయబడిన మాట, as many
has believed in him, తన్ను ఎందరూ అంగీకరించిరో to all of them he gave power to become the children of God, వారందరూ కూడా దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారం ఇచ్చినారు. whether they are Jews or Gentiles. వారు యూదులైనా కావచ్చు, అన్యజనులైనా So in కావచ్చు. this way, many Gentiles have believed in Christ. ఈ విధంగా అనేక మంది అన్యజనులైన వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచినారు. But Jews were unhappy at what Paul said, and they blasphemed God. అదే పౌలు చెప్పిన దాన్ని బట్టి యూదులకు ఏమాత్రం సంతోషం లేదు, దేవుని దూషించారు వాళ్ళు. Brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, I believe that we were chosen by God, called by God, and elected by God to salvation. మనం దేవుని చేత ఏర్పరచబడి పిలువబడ్డాం, రక్షించబడడానికి కొరకే మనం పిలువబడిన వారి. We Indians by birth, we too are Gentiles only. మన భారతదేశము భారతీయులమైన మనము పుట్టుకతో అన్యజనులమే. And I also believe that God is not willing to that any should perish. మరి ఇక దేవుడు ఎవ్వరు నశించిపోకూడదు అని ఆశిస్తున్నాడు అనేది కూడా నమ్ముతున్నాం. All should come to repentance, that is the desire of God. అందరూ మారు మనసు పొందాలనేదే దేవుని ఆశ. I believe that whosoever shall call on the name of the Lord shall be saved. ఎవరైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తారో రక్షించబడతారు. All these verses are in the New Testament. ఈ వచనాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో రాయబడ్డాయి. I believe that Christ died for the sins of the whole world, not only for Jews. క్రీస్తు యూదుల కొరకు మాత్రం కాదు, సర్వలోక పాపుల కొరకై ఆయన మరణించాడు. I believe that whosoever shall come unto him, he will in no wise cast him off. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో ఏ మాత్రం ఆయన త్రోసివేయడని నమ్ముతున్నాను. I believe these verses are without any argument. They are very, very surely the Lord has said. కాబట్టి ఈ మాటల్లో ఈ వచనాల్లో ఏ వాదాలు ఏమీ లేవు, నిశ్చయములై ఉన్నవి. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయన So the result was that the word of the Lord was published in all the region. ఫలితము దేవుని యొక్క వాక్యము అన్ని రకాల ప్రజల్లో జనములలో అవి ప్రకటించబడింది. It is something like this. ఇది ఎట్లా ఉంటుందంటే, When we stand on the banks of a tank, a cherub, మనం ఒక చెరువు గట్టు మీద నిలబడినప్పుడు suppose if you throw a small stone, ఒక చిన్న రాయి అందులో వేసినాం అనుకో, very small one, రాయి చిన్నదే, but the waves that are produced by that pebble, it will toss into the pond, and the ripples go out to every direction. ఆ రాయి వేయడం వలన వచ్చిన ఈ అలలు నెమ్మది నెమ్మదిగా అవి ఒక వలయాలాగా అట్లా వ్యాపిస్తుంటాయి, చెరువు అంతా వ్యాపించిపోతాయి. Oh, it is just అదో చిన్న రాయి కావచ్చు. like that. ఆ విధంగా The gospel Paul preached on that day. అది నాన్న పౌలు ప్రకటించిన ఆ సువార్త Oh, Judea, Samaria, uttermost part of the whole world. యూదయ సమరయ భూదిగంతముల వరకు వ్యాపించింది. Many from many quarters are saved. అనేక వర్గాల నుండి ఉన్న వారందరూ Paul రక్షించబడ్డారు. went forward in his ministry according to the calling given to him. పౌలుకి ఇవ్వబడిన పిలుపు ప్రకారంగా తన సేవ పరిచర్యలో ముందుకు సాగిపోయినాడు. Dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, have you ever asked God as to why he called you? దేవుడు ఎందుకు పిలిచాడు అని ఎప్పుడైనా దేవుడిని అడిగావా? Are you going forward in the specific calling God has given to you? దేవుడు నీకు ఇచ్చిన నిర్దిష్టమైన పిలుపులో ముందుకు సాగుతున్నావా? When you do what God asked you to do, దేవుడు నిన్ను చేయమని చెప్పిన పని చేసినప్పుడు undoubtedly opposition will be there. నిస్సందేహంగా నీకు వ్యతిరేకత వస్తుంది. Yeah, Paul faced that opposition. పౌలు కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. God called Paul as an apostle to Gentiles. దేవుడు పౌలుని అన్ని జనులకు సువార్తికుడిగా పిలిచాడు. So when he was preaching the gospel to the Gentiles, there was opposition from the Jews. కాబట్టి మరి అన్ని జనులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదులు వ్యతిరేకించారు. His own people. తన స్వజనులే వాళ్ళు. He is from the tribe of Benjamin. ఆయన బెన్యామీను గోత్రికుడే, He is a Jew. ఆయన యూదుడు, His own people. తన సొంత వారు. So when you want to do or do the things according to the calling given to you, your own people will oppose. కాబట్టి నీవు దేవుని పిలుపు ప్రకారం పని చేయాలనుకున్నప్పుడు నీ స్వజనులే నిన్ను వ్యతిరేకిస్తారు. But God helps you to be a successful worker. అయితే దేవుడు నీవు విజయవంతమైన పనివాడుగా ఉండేలాగా సహాయం చేస్తాడు. May God help you to be a faithful and successful worker in his vineyard. నమ్మకమైన విజయవంతమైనటువంటి పనివాడుగా ఆయన ద్రాక్ష తోటలో పని చేయనట్లుగా దేవుడు నీకు సహాయం చేయనుగా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God. కృపగల మా దేవ, God, we thank thee for the life of Apostle Paul. దేవ అపోస్తలుడైన పౌలు జీవితాన్ని బట్టి వందనాలు O చెల్లిస్తున్నాం. Lord, in the eternity past, thou hast chosen him. In the right time, thou hast called him and also commissioned him to be the apostle of Gentiles. అనాది కాలంలో ఆయనను ఏర్పరచుకున్నావు, సరి అయిన సమయంలో నువ్వు ప్రభు పిలిచినావు, అన్య జనులకు వెలుగుగా ఉండేలాగా నియమించినావు. O Lord, to preach the gospel to the Gentiles. అన్య జనులకు సువార్తను ప్రకటించడానికి నువ్వు నియమించావు. Yeah, he is from the tribe of Benjamin, he is a Jew. బెన్యామీను గోత్రికుడు ఆయన యూదుడే, But the calling is different. అయితే పిలుపు వేరుగా ఉంది. When he wanted to follow your calling, there was so much opposition. ప్రభా నీ పిలుపుని అనుసరించాలనుకున్నప్పుడు ఎంతో వ్యతిరేకత వచ్చింది. Yet, O Lord, he obeyed you.
అయినను ప్రభా నీకే He విధేయుడైనాడు. went forward in his call. తన పిలుపులో ముందుకు సాగిపోయినాడు. Even at the cost of his life, he stood for his call. తన ప్రాణము క్రయముగా పెట్టవలసి వచ్చినా కానీ నీ కొరకే నిలబడ్డాడు. ఆ విధంగా మేము ఉండులాగా సహాయం Not to be discouraged by seeing those discouragements. ప్రభా నీ నిరుత్సాహకరమైన పరిస్థితులను చూసి మేము నిరాశ పడకుండా చేయండి. Help us to be encouraged by thy calling. ప్రభా మీ పిలుపుని బట్టి ప్రోత్సహించబడలాగా చేయండి. Help us to be true to our call. మా పిలుపు విషయంలో యథార్థంగా ఉండేలాగా సహాయం In చేయండి. Jesus' precious name. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.